దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఉపదేశమిచ్చుచుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంన జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మాహిష్మతి అన్న నగరంను రాజధానిగా చేసుకొని పాలించుచు ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉన్నాను, కానీ మాఘమాసం యొక్క మహత్యమును వినియుండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుణ్ణి కోరారు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించారు. భూపాల, భరతఖండంలోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచంలో మరెక్కడా ఉండిలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలిగి ఉన్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల్లో స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలం వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానం చేసి గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మ రాహిత్యం కూడా కలుగుతుంది. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలుగుతాడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక కథ రూపంలో వివరిస్తారు, దాన్ని చూద్దాం. పూర్వకాలం గంగానదీ తీరం ఉత్తర భాగాన భాగ్యనగరం అనే పట్టణం ఉంది. అందులో నివసించు జనులు కుబేరుల వలె ఉండేవారు. ఆ నగరంలో మాంబరుడను వైశ్యుడు కలవాడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణాలు రాసులు కొలది ఉన్నవాడు. కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగాలుగా చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేస్తూ ఉండేవారు. ఇద్దరూ చెరొక ఉంపుడు గత్తెను చేరతీసి కులభ్రష్టులైపోయారు. ఒకరోజు పెద్ద కొడుకు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు అతని కర్మ ఫలితం వల్ల త్రాచుపాము కరిచింది. వెంటనే నోటి వెంట నురగలు క్రక్కుతూ చనిపోయాడు. ఇంకో కుమారుడు, రెండో కుమారుడికి కూడా అతని కర్మ ఫలితం చేత అతని కర్మవశాత్తు పులి నోటికి చిక్కాడు. పులి ఆ రెండో కుమారుని వెంట కరుచుకొని వెళ్ళిపోయి చంపి తినేసింది. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణ్ణి నరకంలో పడేయమన్నారు, రెండో వాణ్ణి స్వర్గంనకు పంపించమన్నారు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం. ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేసి ఉన్నాం. అయినా అతనికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తించింది అని రెండవ కొడుకు అడిగాడనమాట. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనడానికి ప్రతిదినం ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడివి. అట్లా మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అంటే గాలి వచ్చి ఆ గాలి వల్ల ఆ గంగా నదిలోని నీరు అతని శిరస్సుపై పడినాయంట. అందువల్ల నీవు పవిత్రుడవైనావు. మరి ఒక విషయం ఏమిటి అంటే, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపాలు కూడా నశిస్తాయి. కావున విప్రుని చూచుట వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రంను కూడా నీవు విని ఉన్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను.
ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలం నా మీద పడినంత మాత్రాననే నాకింత మోక్షం కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. దీనివల్ల మనకి ఏమి అర్థమైంది అంటే మాఘమాస స్నానానికి అంతటి ఫలితం ఉంది అని చెప్పి. అందుకే కదండి త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి ఆ ప్రయాగ్రాజ్కి అన్ని కోట్ల మంది జనాలు వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నది. సరే అని చెప్పి చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఇక్కడ చూడండి ఆయన వేశ్యతో ప్రతిరోజు గడిపేవారట. అలాంటి చెడ్డ పనులు చేయడం మనం నేర్చుకోకూడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మంచి. ఆయన ఏం చేశారు, ఒక సద్బ్రాహ్మణుని మిత్రునిగా పొందాడు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మంచి మిత్రులతో సహవాసం చేయరా, మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డవాడితో సహవాసం చేస్తే చెడిపోతావురా అని చెప్పి. ఆయన మంచి బ్రాహ్మణునితో సహవాసం చేయడం వల్ల ఆ గాయత్రి మంత్రాన్ని కూడా వినడం వల్ల ఎంత మంచి జరిగింది. అలాగే మనం కూడా మంచి వారితో స్నేహం చేద్దాం, మంచినే మాట్లాడదాం, చెడు విషయాలను మాట్లాడకుండా, చెడుని పట్టించుకోకుండా ఏది జరిగినా సరే అంతా మన మంచికే అనుకుంటే మంచిది. అథ మాఘమాస మాహాత్మ్యే అష్టమోధ్యాయ సమాప్తః. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. భీష్మాష్టమి గురించి, భీష్మ ఏకాదశి గురించి, తర్పణం ఎందుకు చేయాలి, భీష్ముని జన్మ రహస్యం ఏంటి, శ్రీకృష్ణ స్తుతి ఏం చేశారు, ఇలాంటి విషయాలన్నీ మన ఛానల్లో వీడియోలో అప్లోడ్ చేయడం అయింది, గమనించగలరు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.